మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మంచిర్యాల జిల్లాలో మొత్తం 58 పోలింగ్ కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 58 పోలింగ్ కేంద్రాల్లో 229 మంది పోలింగ్ సిబ్బందితో పాటు అధికారులు పాల్గొన్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 17 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 17 పోలింగ్ కేంద్రాల్లో 122 మంది పోలింగ్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హిందీ హైస్కూల్ గ్రాడ్యుయేట్ పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత విజిత్ రావులు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరూ కూడా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తికే తమ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలంటూ దివాకర్ రావు అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చింతలమానపల్లి మండలం గూడెంలో పోలీసులు ఓ బెల్ట్ షాప్లో సోదాలు నిర్వహించగా 21 లక్షల రూపాయల విలువగల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన మరొక ముందే కాజ్నార్ మండలం బట్టుపల్లి గ్రామంలోని ఓ బెల్ట్ షాప్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు 1,20,000 రూపాయల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.